దూరంగా చేశాను. అప్పుడు వారు ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి నేను రప్పించిన దేవుడు ఇదే అంట. చూడండి, ఎవరు రప్పించారు? ఎక్కడి నుంచి ఎక్కడికి రప్పిస్తే వీళ్ళు ఒకటి వ్యాపారాన్ని నిర్మించుకొని ఇదే దేవుడు అని ఐగుప్తు నుంచి రప్పించింది నువ్వే అని చెప్తున్నారు. ఇంకొక అధ్యాయం చూసుకుంటే 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఏలియా గారు అక్కడ ఒక ఛాలెంజ్ చేస్తారు. నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నేనేం చెప్పినా కానీ నేను ఏ విధంగా మీరు నా తప్పు తిరుగుతారా, మీరు నా తప్పు తిరగాలి అంటే నా దేవుడు ఆశ్చర్యకార్యం అక్కడ చెయ్యాలి అని బైలా అని మీకు అందరికీ తెలిసిన వాక్యాలే, కానీ కొంచెం విశ్లేషిస్తున్నాను అంతే. బైలా అని బలిపీఠం చుట్టూ వేసి పోసుకుంటారు, రక్తాలు కారేటట్టుగా పిలుస్తా ఉంటారు బైలా అని. ఆ దేవతను పిలిచినప్పుడు రాదు, సాయంత్రం దాకా కూడా ఆ దేవత రాకపోతే అప్పుడు సాయంత్రం ఏలే కాదు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే కట్టెలన్నీ కలిపోయి అక్కడ అర్పించిన మొత్తము కూడా కలిపోయినట్టుగా చూస్తున్నాము. చూడండి, అయితే బైబిల్లో ఇద్దరిని చూపించాను. లోకానుసారంగా మనము ఏ దేవుడిని పెట్టుకుంటున్నాము, లోకానుసారంగా మనము ఏ దేవుడిని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అందరికీ ఒక దేవుడు ఉన్నాడు. ఆడవాళ్ళకైతే దేవుడు, మగవాళ్ళకైతే దేవత అనమాట. ఉదయం లెగిస్తే గడియారం దగ్గర నుంచి సాయంత్రం పండుకునే వరకు కూడా దాన్ని మన వద్దనే పెట్టుకుంటాము. బైబిల్ చేత పట్టుకోవడానికి కూడా రాని వాళ్ళు ఉంటారేమో, కానీ అది లేకుండా రావడానికి రాని వాళ్ళు ఎవరు లేరు. ఎవరో చెప్పండి చూద్దాం. సెల్ ఫోన్, మొబైల్ చూసుకుంటే మనం దేవుడిగా చేసుకుంటున్నాం. మొబైల్ని ప్రతి ఒక్క అవసరానికి సెల్ ఫోన్ని, మొబైల్ని దేవుడిగా చూపించుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే నేను తప్ప నీకు వేరే దేవుడిని కొనకూడదు అంటున్నాడు. మనం దేవుడిగా ఎక్కువగా ప్రేమిస్తున్నాం సెల్ ఫోన్. నా ఇంకా లోతుగా వెళ్ళను. మొదటిది సెల్ ఫోన్. రెండవది చూసుకుంటే డబ్బు. అంటే నేను లోకానుసారంగా చెప్తున్నానమ్మా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని కలుపుతూ ఆజ్ఞల్ని చూపిస్తూ లోకానుసారంగా చెప్తున్నాను. రెండవ ఆజ్ఞ చూసుకుంటే పైన ఆకాశం అనే కానీ కింద భూమి కిందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపంలో విగ్రహంలో నువ్వు చేసుకోకూడదు, దానికి సాధ్యపడకూడదు అని అంటే ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ షద్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురు కూడా నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేసి దాన్ని సాగిపడి నమస్కరించకపోతే అగ్నిలో వేయాలి అంటారు. అక్కడ వాళ్ళు ప్రాణానికి కూడా అంటే అగ్నిలోకి కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ ప్రతిమకు పట్టు నమస్కారం చేయలేదు. ఎంత గొప్ప వాళ్ళు కదా. మనమైతేనా అందరితో గోవిందా. అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు నమస్కరించలేదు, అగ్నిలోకి వెళ్ళారు. కానీ అగ్నిలో నుంచి దేవుడు 4వ వ్యక్తిగా ఉండి రక్షించినట్టుగా చూస్తున్నాము. లోకానుసారంగా మనం ఏం చేస్తున్నాం? నీవు దేనైతే దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు విగ్రహము. నేను విగ్రహాన్ని డబ్బు అని అంటున్నాను. ఎందుకంటే దేవాలయంలో పెట్టుకుంటున్నాం, నమస్కరించడం, కింద పడితే పని కట్టుకొని పూజిస్తూ ఉన్నాం. డబ్బు. మనిషి ఖాళీగా ఉంటే ఏమీ చేయలేడని డబ్బును సృష్టించారు. డబ్బు చుట్టూ ఇప్పుడు మనిషి తిరుగుతూ ఉన్నాడు, గిర తిరుగుతున్నాడు. అందరూ డబ్బు ఎలా సంపాదించాలి, అపార్ట్మెంట్ ఎలా కట్టాలి, ఇంట్లోకి మనకి ఏం కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. రెండవది ఏంటన్నా డబ్బు. మూడవది ఏంటిది అంటే 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 3వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ ఏంటిది అంటే గర్వం. లోకానుసారంగా చూసుకుంటే గర్వం. పాస్టర్ గారు ఆరాధన అయిపోయిన తర్వాత మనందరం టెన్షన్లో ఉన్నామా లేమని హల్లెలూయా అన్నప్పుడు 5వ తారీఖు కానీ మనం రెస్పాండ్ అవ్వం. గమనించడం లేదు. అదే గర్వం, మనలో ఉన్న గర్వం, పాతుకుపోయింది అనమాట. ఆయనే చెప్పుకుంటాడే, ఆయన ఎప్పుడు చెప్పాలేగా. అదే వేరే భాషలో వచ్చి చెప్తాం మనకు ఇంకా భక్తులు 2 చేతులు ఎందుకని చెప్తారు. ఇంట్లో నచ్చరు, వీధిలో వాళ్ళు మనకు నచ్చుతారు. ఇది కరెక్టా? ఇంకా ఆయన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 72వ వచనంలో దేవుడిని నమ్ముకున్నాయనే, దేవుడితో ఉన్నాయనే,
ఈయన కూడా ఒకడు అన్నప్పుడు నేను కాదు అంటాడు. నువ్వు తెల్లవారే లోపల 3 సార్లు నేను ఎరగను అని చెప్తావు అంటాడు. చదవనమ్మా మత్తయి సువార్త 26:72. అతడు ఒట్టు పెట్టుకొని దేవుడు ఏమంటున్నాడంటే, మనం అందరం చాలా మంది వ్యర్థంగా అనుసరిస్తూ ఉంటారు దేవుని నామాన్ని. పైన ఆకాశం అనవద్దు, అది నా సింహాసనము, కింద భూమితో అనవద్దు, అది నా పాదపీఠము అంటే అక్కడ ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆయన నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకొని తాను చెప్పించుకుంటూ ఉంటున్నాడు. చాలా మంది వాళ్ళ ఇళ్ళకి ప్రార్థన రాకపోతే మా ఇళ్ళకి ఎందుకు వస్తారులే అని అంటారు. ఎంత ఫాస్ట్ గా నువ్వు ఉడుసుగా అంటావో అంతే ఫాస్ట్ మందిలాగా నీ దగ్గరకే వస్తుందా? నువ్వు ఇద్దరిని లేవడానికి ఎంత ఫాస్ట్ గా అంటావో అంత ఫాస్ట్ వచ్చేస్తుంది నీకు. ఇది ఇంటర్నెట్ కాలము. ఎదుటి వ్యక్తిని దూషించాలి. మనము నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవద్దు అంటే మామూలుగానే ఉచ్చరింపట్లేదు, అందుకనే గర్వం అని చెప్పాను. 4వది చూసుకుంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే, సహోదరి అమ్మా నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోము. ఇక్కడ దేవుని మందిరం ఏంటి? పరిశుద్ధ మందిరం. పరిశుద్ధ మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుడు 24 పెద్దల్ని ఏర్పరిచి సువర్ణ కిరీటాలు వాళ్ళకి ఇస్తే, మందిరానికి వచ్చేటప్పుడు 24 పెద్దల్లో అమ్మ అందరూ కాదు, ఒకవేళ మనసు మంచుకుంటే నేనేం చేయలేను. పెద్దలకి సువర్ణ కిరీటాలు ఇస్తే తాగి మందిరాలకి వస్తూ ఉంటారు. ఇది మందిరం అన్న విషయమే మర్చిపోతూ ఉంటారు, వ్యర్థమని మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించండి. పెద్దలుగా ఉన్న సంవత్సరానికి మనము 12 ఏం చేస్తున్నాము? 12 ప్రోగ్రాములు చేస్తున్నాము. 12 ప్రోగ్రాముల్లో కూడా ఒకటి శ్రీలం ఉంటుంది, ఒకటి వచ్చి సెయింట్ క్రిస్మస్, ఎవరి యూత్లు. మిగతా 10 కార్యక్రమాలు కూడా సండే స్కూల్ కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. మిగతా సండే స్కూల్ కార్యక్రమాలు అన్నీ జరుగుతుంది, పెద్దల కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? పురుషులకి అందుకు ఒక మీటింగ్ ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు స్త్రీలు ఏమన్నా తప్పు చేస్తున్నామంటే శుక్రవారం, శనివారం, ఆదివారం పాల్గొంటున్నారు. ఏమన్నా తప్పు ఒకవేళ మనం ఏమన్నా తప్పుగా ప్రవర్తించినా దేవుని మందిరంలో ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఒకరినొకరు కలుపుకుంటూ ఉన్నాం. కేవలం పురుషులు కొడుకే సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చదువు లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మొట్టమొదటిగా చూసుకుంటే సంఘ పెద్దలకి ముందు క్లాస్ తీసుకోవాలి. క్లాస్ తీసుకొని బైబిల్ స్టడీ నుంచి నేర్పించాలి. తర్వాత చూసుకుంటే స్త్రీల సమాజం అన్నిట్లో ఉంటారు, కానీ లాస్ట్లో ఇంతలోనైనా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అది క్రమమేనా? లాస్ట్ అన్ని బాగా చేస్తారు, చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు, లాస్ట్లో వచ్చి ఏదో ఒకటి సొంత పెట్టుకుంటూ ఉంటారు. మూడవది చూసుకుంటే యవనస్తులు వస్త్రధారణ ఎలా ఉంటుంది? నీ మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. వస్త్రధారణ, నువ్వు వస్త్రము వేసుకున్నప్పుడు నీకు దైవంగా నువ్వు మందిరానికి వెళ్తున్నావా లేక ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి వెళ్తున్నావా, మందిరానికి వెళ్తున్నావా? మిస్ ఇండియా పోటీకి వెళ్తున్నట్టుగా తయారీ వస్తుంది. హెయిర్ ఇలా ఎరుమోసుకొని క్లిప్పులు ఇలా పెట్టుకొని వస్తూ ఉంటారు. ఎలా అంటా ఉంటారు. అలా అంటూ ఉంటే వాక్యం ఏమిటారు? మీ ధ్యాస అంతా మీ చుట్టూ మీద ఉంటే వాక్యం ఏమిటారు? మూడవది చూసుకుంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. అక్కడ ఈ సుందరమైన అవయవములకు మరి ఎక్కువ సౌందర్యం అవసరం లేదు అంటాడు. సుందరమైన అవయవములకు ఎక్కువ సౌందర్యం అవసరం లేదంట. లిప్స్టిక్ వేసుకుని మందిరాలకు వస్తూ ఉంటారు. మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన మనం సరి చేసుకుంటూ ఉండాలి. మీ తల్లులకు లేదు కదా అలవాటు. మీ తల్లులు ఏమన్నా లిప్స్టిక్ వేసుకుంటున్నారా? మీ తల్లుల నుంచే కదా పిల్లలు వచ్చారు. మీరు ఎక్కడ
ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె చూసుకుంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో అమ్మ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలను అనే ఆజ్ఞ. అహంకారం ఎన్నిసార్లు చెప్పి అహంకారం వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే అని చెప్పి అలాగే వస్తూ ఉంటారు. అహంకారం. ఐదవది చూసుకుంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అంటాడు. నీ తల్లిని నీవు సన్మానింపు అన్నప్పుడు 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక రాజు తన తల్లికి తన రాజు సింహాసనము పక్కన ఒక సింహాసనాన్ని వేస్తాడు. ఆ రాజు ఆ తల్లికి సింహాసనాన్ని వేస్తాడు. ఏ విధంగా వేస్తాడంటే తను న్యాయం తీర్చేటప్పుడు తన తల్లిని కూడా చూసుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో పిల్లల్ని తల్లులు సన్మానిస్తున్నారు కానీ తల్లుల్ని పిల్లలు సన్మానించుకుంటారు. తల్లిదండ్రుల్ని పిల్లలు సన్మానించట్లేదు. పిల్లలే తల్లిదండ్రులే పిల్లల్ని సన్మానిస్తున్నాడు. అయ్యా నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను ఇది కొనిస్తా. అయ్యా నువ్వు వచ్చే, నేను ఇది కొనిస్తా అని లంచం ఇచ్చి మరీ చదివిస్తూ ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడి బిల్లింగ్ కట్టుకుంటే ఎంత బలవంతం అయ్యేవాళ్ళమో కదా. అందరి గురించి కాదు మనం చెప్పేది, మనలో మనం పరిశీలన చేసుకోవాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము, అప్పుడు నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటారు. దీర్ఘాయువు ఎక్కడొస్తుంది? ఇప్పుడు దీర్ఘాయువు లేదు. 70, 60, 80 క్లోజ్. భార్యాభర్తలు ఇద్దరు బాగున్న తల్లిదండ్రులు అయితే ఓకే, కానీ భర్త కర్మగారి భర్త